ఓం గణపతే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం. వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే, డబ్బు నిలవకపోతే, మనశ్శాంతి కరువైతే, అదృష్టం మీ వైపు తిరగకపోతే, వివాహం కావడం లేదంటే, ఎంత వెతికినా ఉద్యోగం రాకపోతే, ఇలా ప్రతిదీ ఏదో తెలియని అడ్డంకాలైతే అటువంటి కష్టానికి తప్పు మీది కాదండి, గ్రహాల పని కావచ్చు. గ్రహాలు నెగిటివ్లో ఉంటే జీవితం ఇలా మారుతుంది. ఈ వీడియో ద్వారా ఏ గ్రహం నెగిటివ్లో ఉంటే ఎలాంటి లక్షణాలు మీకు కనిపిస్తాయి, ఆ గ్రహాన్ని శాంతింపజేసే శక్తివంతమైన ఆ పరిహారాలు ఏమిటి, జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలి, అన్నీ స్పష్టంగా ఉదాహరణతో సహా చెప్పబోతున్నాను. చివరి వరకు ఈ వీడియో చూడండి. మీ జీవితానికి ఇది టర్నింగ్ పాయింట్ కావచ్చేమో. మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు, అలాగే మీ గ్రహ శాపాలు మరియు మీ పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ తొలగిపోయాయంటే, వాటితో పాటు మీ కష్టాలు, ఆర్థిక సమస్యలు, అవరోధాలు, ఆటంకాలు, అపజయాలతో పాటు అనారోగ్యాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార సమస్యలతో సహా వివాహ, కుటుంబ సమస్యలు మరియు అనేక ఇతర అరిష్టాలు కూడా తొలగిపోయి సుఖశాంతులతో, సంతోషంతో గడపగలుగుతారు. ముందుగా రవి నెగిటివ్లో ఉన్నప్పుడు మీకు కనిపించేటువంటి లక్షణాలు ఏమిటో చూద్దాము. ఆత్మవిశ్వాసం బాగా తగ్గిపోతుందండి. అంటే మీ మీద మీకు నమ్మకం అనేది బాగా సన్నగిల్లుతుంది. అలాగే తండ్రితో లేదా అధికారులతో విభేదాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి. సంఘంలో కూడా మీ పేరు, గౌరవం బాగా తగ్గిపోతుంది. కంటికి ఏదైనా సమస్యలు వస్తూ ఉంటుంది, విపరీతమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు మీకైతే ఉంటే సూర్యుడి యొక్క బలం బాగా తగ్గింది, మీకు అది నెగిటివ్లో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ రవిగ్రహానికి పరిహారార్థం ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేయండి, లేదా తామ్ర పాత్రలో అంటే రాగి పాత్రలో నీరు పోసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వండి. వీలు పడకపోతే కనీసం ఏదో ఒక ఆదివారం రోజు గోధుమలు, బెల్లాన్ని దానంగా ఇవ్వండి. ఏదైనా దేవాలయాల్లో కావచ్చు, లేదా ఇంకెవరికైనా కూడా ఈ గోధుమలు, బెల్లం దానంగా ఇవ్వటం వల్ల మీకు ఈ యొక్క రవి నెగిటివ్లో ఉన్నటువంటి చెడు ఫలితాలన్నీ మంచిగా మారిపోతుందండి. ఆ వస్తువులు దానంగా ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమః అని చెప్పండి. అలాగే గ్రహశాంతి అర్థం కరిష్యే అని చెప్పి దానంగా ఇచ్చేసేయండి. చంద్రుడు నెగిటివ్లో ఉంటే మీకు కనిపించేటువంటి లక్షణాలు ఈ విధంగా ఉంటుందండి. మానసిక అశాంతి, ఎట్టి పరిస్థితిలోనూ ప్రశాంతంగా ఉండలేరు, నిద్ర పట్టదు, నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. అలాగే తల్లి యొక్క ఆరోగ్యంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. భావోద్వేగ లక్షణాలు, నిర్ణయాలు ఉంటాయండి మీది. ఇటువంటి ఇబ్బందులు ఎవరికైతే ఉంటుందో వారికి చంద్రుడు నెగిటివ్లో ఉన్నట్లుగా తెలుసుకోవాలి. ఈ చంద్రగ్రహానికి పరిహారార్థం సోమవారం ఉపవాసం ఉండండి. అంటే ఒక పూట ఉపవాసం ఉంటూ పాలను మాత్రమే సేకరించండి ఆ రోజు. లేదంటే పాలను దానంగా కూడా ఇవ్వచ్చండి. మీరు వాడేటప్పుడు వెండి పాత్ర వాడండి. అంటే పాలు తాగడానికి కానీ లేదా భోజనం చేయడానికి కానీ వీలైతే వెండి పాత్రను వాడండి. ఆ దానంగా ఇచ్చేటప్పుడు ఓం చంద్రాయ నమః అని చెప్తూ చంద్రగ్రహ ప్రీత్యర్థం కరిషే అని చెప్పి దానంగా ఇచ్చేయండి పాలను ఎవరికైనా ఇచ్చేటప్పుడు. అలాగే తల్లిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండడం చాలా ముఖ్యమండి. ఈ చంద్రుడు తల్లితో చాలా ముడిపడి ఉంటుంది చంద్రగ్రహం. కాబట్టి తల్లిని గౌరవిస్తే ఆ గ్రహం బాగా శాంతిస్తుందండి. కుజుడు నెగిటివ్లో ఉంటే లక్షణాలు ఈ విధంగా ఉంటుందండి. మీకు
కోపం ఎక్కువగా ఉంటుంది, రక్త సంబంధిత సమస్యలు ఉంటాయి, భూమి ఇల్లు సంబంధిత గొడవలు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా వివాహంలో చాలా ఆలస్యం ఉంటుందండి, తొందరగా వివాహం కాదు. ఇలాంటి వారికి కుజుని కోసం పరిహారాలు మంగళవారం హనుమాన్ చాలీసా చదవటం లేదా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం, ఎర్ర కందిపప్పు దానం చేయడం, అంటే మసూర్ దాల్ అంటారు కదా, అటువంటి కందిపప్పును దానం చేయటం. ఆ దానం చేసేటప్పుడు కూడా ఓం కుజాయ నమః కుజగ్రహ శాంతి అర్థం కరిష్యే అని చెప్పి దానం చేసేసేయండి. అలాగే అనవసర వాదనలకు ఎక్కడ దిగకుండా కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే సర్దుకుంటుందండి. బుధగ్రహం కనుక నెగిటివ్లో ఉంటే ఈ లక్షణాలు ఉంటాయండి. చదువులో విపరీతమైన అడ్డంకులు, ఇది ఎక్కువగా విద్యార్థులకు వస్తూ ఉంటుంది. ఇలాంటి అడ్డంకులు ఏది మాట్లాడినా అపార్థాలు ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో విపరీతమైన నష్టాలు, ఎంత తెలివిగా చేయాలన్నా నష్టాలు వస్తూ ఉంటాయి. నరాల బలహీనత లేదా నరాల్లో ఏదో ఒక సమస్య రావటం, ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక బుధుడికి మీరు శాంతి చేయాల్సి వస్తుందండి. ఆ పరిహారాలు పచ్చి కూరగాయల్ని బుధవారం రోజు దానంగా ఇవ్వటం, అలాగే విష్ణువును ప్రార్థించటం. ఆ దానంగా ఇచ్చేటప్పుడు కూడా ఓం బుధాయ నమః బుధగ్రహ ప్రీత్యర్థేన కరిష్యే అని చెప్పి దానంగా ఇవ్వాలండి పచ్చి కూరగాయలు. అలాగే అబద్ధాలు మాట్లాడకూడదండి, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కువగా పిల్లలకు సమస్యగా ఉంటుందండి. ఆ వయసులో వారికి చదువు ఎంతో అవసరం కాబట్టి బుధుని యొక్క నెగిటివ్నెస్ ఉన్నా లేకపోయినా ఈ కూరగాయలు దానం ఇస్తే చదువు అయితే బాగా వస్తుందండి. గురుగ్రహం కనుక నెగిటివ్లో ఉంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. ఏ పని చేసినా అదృష్టం కలిసి రాదండి. ప్రతి పనిలోనూ విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి, ఆటంకాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే గురువు చేత తిట్లు తినటం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక అస్థిరత ఉంటుంది, అంటే స్థిరమైన ధన సంపద ఉండదండి. ఒకసారి వస్తుంది, 10 సార్లు ఖర్చు అయిపోతుంది, అంటే అప్పుల బాధలో పడుతూ ఉంటారు. ఇక పెళ్ళిళ్ళలో కూడా సమస్యలు, కుదురుతుంది, ఏదో కారణం చేత చెడిపోతూ ఉంటుంది ఆ సంబంధాలు. అలాంటి బాధలు పడేటువంటి వారికి గురువు నెగిటివ్లో ఉన్నాడని ఈ పరిహారాలు చేయాలండి. గురువారం రోజు పసుపును దానంగా ఇవ్వండి. అలాగే గురువులను పెద్దలను గౌరవించడం చాలా ముఖ్యమండి. ఆ పసుపు దానం ఇచ్చేటప్పుడు ఓం గురువే నమః గురుగ్రహ శాంతి అర్థం కరిష్యే అని చెప్పి ఆ దానాన్ని ఇవ్వండి. అలాగే ధర్మ మార్గంలో నడవండి. వీలైనంత వరకు మీకు తెలిసి ఏ అధర్మం చేయకుండా జాగ్రత్త పడితే దాదాపుగా గురుడు శాంతించి మీకు మంచి అవకాశాలను అయితే ఇస్తాడండి. శుక్రుడు గనక నెగిటివ్లో ఉంటే ప్రేమలో విఫలత ఉంటుంది, వైవాహిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి, సుఖ సౌకర్యాలు పూర్తిగా తగ్గిపోతాయండి. ప్రతి విషయంలోనూ భార్యతోనూ లేదా భర్తతోనూ గొడవలు ఎక్కువగా ఉంటుంది. లగ్జరీల కోసం, విలాసాల కోసం ఉన్న డబ్బంతా పాడు చేసేస్తూ ఉంటారు. అలాంటి వారికి శుక్రుడు నెగిటివ్లో ఉన్నాడని తెలుసుకోవాలి. ఈ శుక్రుడికి పరిహారాలు శుక్రవారం ఉదయం తెల్ల వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇస్తే శుక్రుడు చాలా సంతోషిస్తాడండి. అలాగే లక్ష్మీదేవి పూజ కూడా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ తెల్ల వస్త్రాలు దానం ఇచ్చేటప్పుడు ఓం శుక్రాయ నమః శుక్రగ్రహ ప్రీత్యర్థం కరిష్యే అని చెప్పి దానంగా ఇవ్వండి. మహిళలను ఖచ్చితంగా గౌరవించాలండి. మహిళలను గౌరవించకపోతే ఎప్పటికీ శుక్రుడైతే అనుగ్రహించడు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. శనిగ్రహం నెగిటివ్లో ఉంటే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటుందండి. విపరీతమైన కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా సుఖంగా ఏ పనులు కష్టాలతోనే ముడిపడి ఉంటుంది. ఆలస్యమైన ఫలితాలు, ఏది తొందరగా ఫలితం రాదు. రేపటికి అయిపోతుంది అనుకుంటే ఎప్పుడో 6 నెలలకు ఫలితం వస్తుంది. ఆ ఫలితం వచ్చేటప్పటికి మీకు నడ్డి వంగిపోతుంది. అలాగే ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దీర్ఘకాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ప్రయత్నిస్తూనే ఉండాలి, ఉద్యోగం ఓ పట్టాన రాదు. ఇలాంటి వారందరి కోసం ఈ నెగిటివ్లో ఉన్న శని పాజిటివ్గా మారడానికి చిన్న పరిహారం అండి. శనివారం ఉదయం నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం లేదా నూనె దానంగా ఇవ్వడం, అంటే నువ్వుల నూనె. శ్రమజీవులను గౌరవించడం, అంటే కూలీలు ఉంటారు కదా వారిని గౌరవించడం. అలాగే ఈ నువ్వులు కానీ నూనె కానీ దానం ఇచ్చేటప్పుడు శనేశ్వర ప్రీత్యర్థం శాంత్యర్థం కరిషే అని చెప్పి మీరు స్పష్టంగా ఇచ్చారంటే ఖచ్చితంగా శనిదేవుడైతే శాంతిస్తాడు. అలాగే ఇంకొక పరిహారం కూడా ఉందండి. కాకులకు నువ్వులను ఆహారంగా వేస్తే కూడా పరిహారం అవుతుందండి. అలాగే చాలా వరకు ఓర్పుతో ఉండాలండి మీరు. ఈ శని ప్రభావం తగ్గే వరకు ఓర్పును పాటించాలి మీరు, అప్పుడే శని శాంతిస్తాడు. రాహువు కనుక నెగిటివ్లో ఉంటే అకస్మాత్తుగా సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. విపరీతమైన భయాందోళన ఉంటుందండి. ఏమవుతుందో ఎలా జరుగుతుందో అన్న భయాలు పీడిస్తూ ఉంటాయి. అనుమానాలు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఇది భార్యాభర్తల నడుమ లేదంటే పార్ట్నర్స్గా వ్యాపారం చేసే వారి మధ్య ఎక్కువ అనుమానాలు వచ్చేస్తూ ఉంటాయి. విపరీతమైన మోసాలకు గురవుతూ ఉంటారు. అలాగే చెడు అలవాట్లకు బానిస అయిపోతూ ఉంటారండి. ఈ లక్షణాలు కనుక ఉంటే రాహు నెగిటివ్లో ఉన్నాడని తెలుసుకోవాలి. అలాంటి వారికి చాలా చక్కటి పరిహారాలు ఉన్నాయండి. దుర్గాదేవిని ఆరాధించడం, అలాగే బూడిద రంగు నీలి రంగు కలిగినటువంటి వస్తువులు ఏదైనా దానం ఇవ్వటం, ఓం రాహువే నమః అనే జపాన్ని చేయటం, లేదా ఈ వస్తువులు ఇచ్చేటప్పుడు రాహు శాంతి అర్థం కరిష్యే అని చెప్పి దానం ఇచ్చేస్తే దాదాపుగా పరిహారం అయిపోతుందండి. కేతువు గనక నెగిటివ్లో ఉంటే ఈ లక్షణాలు ఉంటాయండి. దారి తెలియని స్థితి, ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు. ఆధ్యాత్మిక గందరగోళం, ఏ పూజ చేయాలి, ఏ దేవుడికి పూజ చేయాలి, నేను చేసిన పూజ కరెక్ట్ అవునా కాదా, ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి. అనవసరమైన విరక్తి ఎక్కువగా ఉంటుందండి. గోళ్ళు పెంచుకోవడం, మాసిన బట్టలు ధరించడం, చింపిరి జుట్టుతో ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాలు చేయండి. గణపతికి ప్రత్యేకమైన పూజ, కుక్కలకు ఆహారం వేయటం, ఆ ఆహారం వేసేటప్పుడు ఓం కేతువే నమః శాంతి అర్థేన కరిష్యే అని చెప్పి కుక్కలకు ఆహారం పెట్టండి. ఇలా చేస్తూ ఉంటే కొంతకాలానికి ఈ కేతు పాజిటివ్లోకి వస్తాడండి. సరి అయిన పరిహారం చేస్తే నెగిటివ్లో ఉన్న గ్రహం కూడా పాజిటివ్ అవుతుందండి. జీవితం మారిపోతుంది. అదృష్టం మీ వైపు ఖచ్చితంగా తిరుగుతుంది. ఇందులో ఏ సందేహం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోలు ఎన్నో మీకోసం అందుబాటులో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.